ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. సహోదరులారా, అలసిపోయిన వారి పట్ల దేవుడు జాలి చూపుతాడు. అలసిపోయిన వారికి ఏమి చెప్పాలో దేవుని సేవకునికి తెలుసు. ఎందుకంటే ప్రతి ఉదయము దేవుని నుండి ఆయనకు ఉపదేశాలు అందుతాయి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనము మనము పరిశీలించినట్లయితే, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యముననుసరించి న్యాయము కనపరుచును. సహోదరులారా, నలిగిన రెల్లు అంటే ఏదన్నా దెబ్బ తగిలో లేక చితికిపోయినందువల్లనో బలహీనమైపోవడానికి గుర్తు. మకమకలాడే ఒత్తులో కొద్ది నిప్పు ఉంటుంది, కానీ దానిలో మంటలు రేపాలంటే ఓదాలి. దీని అర్థము రాబోయే అభిషిక్తుడు దేవుని సంకల్పాలను నెరవేర్చడంలో ప్రజలతో మృదువుగా జాలిగా వ్యవహరిస్తాడు. క్రీస్తు మార్గము కఠినమైనది, బలాత్కారంతో కూడినది కాదు. ఆయన వచ్చినది మానవులను రక్షించడానికే, నాశనము చేసేందుకు కాదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.